ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ముఖ్యమంత్రి పదవి దక్కింది. సీనియర్లను పక్కన పెట్టి రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ఇందుకు అన్ని రకాల సమీకరణాలు కూడా కలిసొచ్చాయి. అన్నింటికన్నా ముఖ్యం రేఖా గుప్తాకు ఉన్న సైద్ధాంతిక నిబద్ధత. ఆర్ఎస్ఎస్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన రేఖా విద్యార్థి నాయకురాలిగా ప్రజాక్షేత్రంలో విజయాలు సాధిస్తూ వచ్చారు. తనపై ప్రధాని మోదీ మోపిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని తెలిపారు రేఖా. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధిలో ఢిల్లీని నూతన శిఖరాలకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. రేఖా గుప్తాతో పాటు పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, మజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆనందంతో ఉన్నారు. ఇటీవలే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 2 వారాల సమయం తీసుకుంది. కొత్త ముఖ్యమంత్రిగా ఎవరొస్తారా అనే ఢిల్లీ వాసులతో పాటు దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మకు అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కేజ్రీవాల్ను ఓడించి జైంట్ కిల్లర్గా నిలవటంతో ఆయన పేరు మారుమోగింది. కానీ క్రమంగా పలువురు ఇతర నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా ఈసారి మహిళకే అవకాశమని ఊహాగానాలు మొదలయ్యాయి. చివరికి అదే నిజమైంది. కొన్నాళ్లుగా ముఖ్యమంత్రులుగా కొత్త ముఖాలకు అవకాశం ఇస్తున్న ఆనవాయితీని ఢిల్లీ విషయంలోనూ బీజేపీ అధిష్టానం కొనసాగించింది. అంతటితో ఆగకుండా ఓ మహిళకు పట్టంగడుతూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 50 ఏళ్ల రేఖా గుప్తాను సీఎంగా ఎంచుకుంది. ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష భేటీలో రేఖా గుప్తా పేరును పర్వేష్ వర్మ తదితర సీనియర్లు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా సీఎం అయ్యారు. బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బీజేపీలో సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేళ్ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న 5వ మహిళగా నిలిచారు రేఖ. 2023 ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ గెలిచినా అక్కడ బలమైన నేతగా ఉన్న వసుంధర రాజేని పక్కనబెట్టి కొత్తగా ఎన్నికైన భజన్లాల్ శర్మను సీఎం పీఠంపై కూర్చోబెట్టడంతో పార్టీలో మహిళా సీఎంలు లేరనే లోటు కనిపించింది. దాన్ని ఇప్పుడు ఢిల్లీ ద్వారా భర్తీ చేసింది బీజేపీ. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ను పక్కనబెట్టి ఆయన కంటే జూనియర్ నాయకుడైన మోహన్ యాదవ్ను, రాజస్థాన్లో భజన్లాల్ శర్మను సీఎం పదవుల్లో కూర్చోబెట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కాషాయ పార్టీ ఢిల్లీలోనూ అదే ఒరవడి కొనసాగించింది. ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎంచుకోవటం ద్వారా బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతోమంది సీనియర్లున్నా చాలా సమీకరణాలు ఆమెకు అనుకూలించాయి. మహిళ కావడంతో పాటు బనియా సామాజిక వర్గం కూడా కలిసొచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ది కూడా బనియా సామాజిక వర్గమే. ఇక ఆ పార్టీకి చెందిన మహిళా నేత అతిషి తాజా మాజీ సీఎం. రేఖ ఎంపిక వెనుక ఈ 2 అంశాలను బీజేపీ అధిష్టానం దృష్టిలో ఉంచుకున్నట్టు కనిపిస్తోంది. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లేశారు. పురుషుల ఓట్లపై అధికంగా ఆధారపడ్డ ఆప్ పరాజయం పాలవగా మహిళల ఆదరణే తమకు అధికారం అందించిందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే మహిళను సీఎంను చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి 9 మంది మహిళలు పోటీ చేయగా 4 గెలిచారు. పార్టీ పట్ల తిరుగులేని విధేయత వీటికి తోడైంది. తనకు ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి, బీజేపీ నాయకత్వానికి, అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు రేఖా గుప్తా. ఢిల్లీ సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి పూర్తి నిజాయితీతో, చిత్తశుద్ధితో కృషి చేస్తా, నగరాన్ని నూతన శిఖరాలకు తీసుకువెళ్తారని తెలిపారు. రేఖా గుప్తా హర్యానాలోని జులానాలో 1974 జూలై 19న జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర సేవికా సమితితో అనుబంధం ఉంది. 1992లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్ రామ్ కళాశాలలో బీకాం చదివే సమయంలో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు.
1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. అదే యూనివర్సిటీకి 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. రేఖా గుప్తాకు 1998లో మనీష్ గుప్తాతో వివాహం జరిగింది. రేఖా గుప్తా క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు. విద్యార్థుల సంక్షేమం, యువత సాధికారత అంశాలపై దృష్టి సారించి పనిచేశారు. 2007-2012 సంవత్సరాల్లో 2 సార్లు ఉత్తర పీతంపురం మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. ఆ తర్వాత దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు. రేఖా గుప్తా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రేఖా గుప్తా ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా వచ్చిన రేఖా గుప్తా ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కీలక బాధ్యత ఆమెపై ఉంది. రేఖా గుప్తా ముందున్న 4 పెద్ద సవాళ్లు ఇవే. ఇందులో మొదటిది మహిళల ఖాతాల్లోకి 2,500. బీజేపీ తన ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా మహిళా లబ్ధిదారుల ఖాతాలకు 2,500 బదిలీ చేస్తుందని ప్రకటించింది. ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఈ హామీనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8న మహిళల ఖాతాల్లో డబ్బు జమవుతుందని పేర్కొన్నారు. రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది పెద్ద సవాల్గా నిలిచింది. రెండో హామీ యమునా నది శుద్ధి. యమునా నదిని శుభ్రపరచడంపై బీజేపీ ఢిల్లీ ప్రజలకు హామీనిచ్చింది. యమునా పరిశుభ్రత విషయంలో కాంగ్రెస్ ఆప్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది తాము చేస్తామని చెప్పింది. పలు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, అనధికార కాలనీల నుంచి వచ్చే మురుగునీరు కారణంగా యమునా నదిలో కాలుష్యం పేరుకుపోతోంది. దీని పరిశుభ్రత కొత్త ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది. మూడో హామీ పథకాలకు నిధులు. ఆ ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఇతర సబ్సిడీలు కొనసాగుతాయని బీజేపీ హామీని ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఢిల్లీ మెట్రో వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో నెలకొన్న సమస్యలను చక్కదిద్దాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులను సమకూర్చడం అనేది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి భారం కానుంది. 4వ హామీ ఢిల్లీలో రోడ్ల మరమ్మతు, చెత్త కుప్పల నుంచి విముక్తి. గత ఆప్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదాల కారణంగా నగరంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో రోడ్డు మరమ్మతుల నుంచి చెత్త సేకరణ వరకు అనేక అంశాలున్నాయి. ఈ పనుల కోసం పట్టణాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వ అధికారిక బాధ్యతలు చేపట్టక ముందే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి.